సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సిద్ధ జయంతి, సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్ధ జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్నాతకోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు వారికి ఘన స్వాగతం పలికారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి అని తెలిపారు ముర్ము. నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యా సంస్థ నిలుస్తోందన్నారు రాధాకృష్ణన్. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సమాధిని దర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని చెప్పారు. సత్యసాయి బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారన్నారు ముర్ము. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. ఏపీ వచ్చారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు రాధాకృష్ణన్. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే కేంద్రంగా సత్యసాయి విద్యా సంస్థ విరాజిల్లుతుందన్నారు. సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశించారు. అంతకుముందు సత్యసాయి సమాధిని దర్శించి నివాళులర్పించారు రాధాకృష్ణన్. Imparts not only knowledge and skills but also character and wisdom. That is the greatness of our institute, and that is the greatest achievement of our university. It also has a spiritual ambience where one learns to respect and appreciate religions and traditions. Instead of India listening to the world is listening to India for their problems to find a solution, and that is happening. That is the greatest achievement. సత్యసాయి తన సందేశాలతో ప్రజల్లో పరివర్తన తెచ్చారన్నారు సీఎం చంద్రబాబు. సత్యసాయి ట్రస్టుకు వచ్చిన విరాళాలను ప్రాజెక్టుల నిర్మాణం కోసం వినియోగించారని గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని చెప్పారు. అనేక గ్రామాల్లో లక్షలాది మందికి తాగునీరు అందించారని, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని తెలిపారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు బాబు. భగవాన్ సిద్ధాంతం, సత్య సాయి సిద్ధాంతం. ఐఎమ్ టెలింగ్ యూ, భగవాన్ సాయి సిద్ధాంతం ఫార్వర్డ్ టు ది వరల్డ్. లెట్ ఎవ్రీ డివోటీ షుడ్ బికమ్ an ambassador of peace. Let every home become a center of seva. Let every village and every city, every nation reflect the values of Satya, Dharma, శాంతి, ప్రేమ అండ్ అహింస. అమరావతి రైతుల సమస్యలపై 3 కమిటీ సమావేశమైంది. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ సమావేశమయ్యారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు మంత్రి నారాయణ. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తమదే అన్నారు. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దని సూచించారు మంత్రి. కుప్పంలో సాధారణ మహిళల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. బస్సులో ప్రయాణించి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలును స్వయంగా పరిశీలించారు. శాంతిపురం నుంచి తుమ్మిసి గ్రామం వరకు బస్ జర్నీ చేశారు. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ తీసుకున్నారు. మహిళలతో మాట్లాడి పథకం వల్ల కలిగే లాభ నష్టాలను తెలుసుకున్నారు. తర్వాత తుమ్మిసి పెద్ద చెరువు వద్ద దగ్గర జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు భువనేశ్వరి. కుప్పంకు కృష్ణా జలాలను రప్పించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.